ఈరోజు వాక్య ధ్యానము యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానిద్దాం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఆమేన్. జ్ఞానం అంటే ఈ లోకములో ఉన్న తెలివితేటలు మాత్రమే కాదు, దేవుని గురించిన జ్ఞానము. దేవుని గురించిన జ్ఞానము మనకు తక్కువగా ఉన్నప్పుడు, ఆ దేవుని గురించిన జ్ఞానం మనలో లేనప్పుడు, దేవా నాకు జ్ఞానము దయచేయుము దేవా అని నేను ప్రార్థించినప్పుడు దేవుడు మనకు జ్ఞానము కొదవ లేకుండా ఇస్తాడు. ఆయన గొప్ప దేవుడు కాబట్టి మనకి ఏది అవసరమో ఆయనకి తెలుసు కాబట్టి మనకు జ్ఞానం ఎంతో అవసరమని దేవుడు ఇస్తాడు. దేవా నాకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించి అనుసరించి గ్రహించి అనుసరించే భాగ్యం, అట్టి జ్ఞానం నాకు దయచేయండి. జ్ఞాన హృదయం నాకు దయచేయండి తండ్రి, మీ మర్మములను మాకు తెలియచేయండి తండ్రి అని మనము దేవాది దేవుని అడిగినప్పుడు ఆయన కొదువ లేకుండా ఇస్తాడు. ప్రియ సహోదరుడా సహోదర, మనకు కావలసింది దైవ జ్ఞానం, లోక జ్ఞానము కాదు. అందుకని దేవా నీ జ్ఞానము చొప్పున మమ్మల్ని నడిపించయ్యా అయ్యా అంటూ ప్రార్థించినప్పుడు తప్పక నన్ను జ్ఞానమైన మార్గంలో దేవుడు నడిపిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రం. అయ్యా ఎవరైనా అడగొచ్చని ఆ జ్ఞానము లేనివారు జ్ఞానము దయచేదేవా అని ప్రార్థించినప్పుడు నీవు గద్దించక నీ యొక్క జ్ఞానాన్ని ధారాళంగా దయచేస్తానని సెలవిచ్చావు. కాబట్టి నాయన సర్వమానవాళిపైన నీ యొక్క దైవ జ్ఞానమును ప్రభువా బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్న మాకు, వినుచున్న వారికి సహాయము దయచేయమని, జ్ఞాన హృదయమును దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.